Hey guys, this is Swapna and welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే మన ఛానల్లో వీడియో పెట్టక చాలా డేస్ అయింది కదా, అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను వీడియో. ఈరోజు వీడియోలో లాస్ట్ వీక్ వెన్స్డే అండ్ థర్స్డే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అని చెప్పి కొంచెం షేర్ చేశాను. ఇదొక ట్రావెల్ వ్లాగ్ అండి, మొత్తం ట్రావెల్ గురించే ఉంది. ట్రావెల్ అంటే ఎక్కడికో అనుకున్నారు, జస్ట్ మా ఊరు నుంచి నెల్లూరు. అయితే ఈ దారి నాకు 9 ఇయర్స్ 10 ఇయర్స్ 9, 10, 12 అనుకోండి. 12 ఇయర్స్ నుంచి నేను నా స్టడీస్ అన్నీ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు నా పీజీ ఎండింగ్ వరకు మొత్తం ఈ దారిలోనే ఉన్నాయి. అన్ని ఇయర్స్ అంటే మెమరీస్ లేకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్, ఉంటాయి కదా. సో నేను కొంచెం వీడియో రికార్డ్ చేసి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేస్తున్నాను. మీకు కూడా నాలాగా ఇలాగ ఎక్కడైనా లాంగ్ జర్నీ మెమరీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్టాప్ దగ్గర, అంటే ఒక్కొక్క ఊరు దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ వెళ్తాను. నాకు ఒక హ్యాబిట్ ఉంటుంది, అది చెప్తాను. మీకు కూడా అలాంటి హ్యాబిట్ ఉందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా ఒక ప్లేస్ కానీ, ఒక హౌస్ కానీ, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు బాగా నచ్చి చూశాను అనుకోండి, దాని సైడు అది నాకు నచ్చింది అనుకోండి, ఇంకా ప్రతిసారి నేను అక్కడికి ఆ సైడ్ వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. దాన్ని చూడడం కోసమైనా వెయిట్ చేస్తుంటాను. దీని తర్వాత ఈ స్టాప్ తర్వాత అది వస్తుంది, ఆ స్టాప్ తర్వాత అది వస్తుంది, వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలా మీకు ఎవరికైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగా ఈ దారిలో వెళ్ళేటప్పుడు అయితే చాలా నాకు నచ్చినవి ఉంటాయి ప్లేసెస్. అవేంటంటే కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు కనిపిస్తాయి, షింప్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, అండ్ కొన్ని ఫీడ్ మిల్స్ కనిపిస్తాయి. ఫిష్ అండ్ షింప్ ఫీడ్ మిల్స్ ఉంటాయి కదా, అవి కనిపిస్తాయి. కొన్ని కంపెనీస్ ఏవో ఉంటాయి. కొన్ని తోటలు ఉంటాయి కదా, మామిడి తోటలు. ఉలవపల్ల అనే ఒక ఊరి దగ్గర బాగా మామిడి తోటలు ఉంటాయి. అవి ఇంకా చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. వెళ్తూ ఉంటే నాకు బాగా ఇష్టం. కిటికీ దగ్గర కూర్చొని అన్నీ చూస్తూ ఉంటాను. ఇంకా బ్రిడ్జ్ ఉంది కదా, పెన్నా రివర్ దాటే కదా నెల్లూరుకి వెళ్తాము. పెన్నా రివర్ దాటి నెల్లూరు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వస్తాయి కదా, ఆ రివర్ అది కనిపిస్తుంది కదా కొంచెం, అదేనండి పెన్నా రివర్. మొత్తం ఎండిపోయింది, ఇసుక మొత్తము. ఇసుక చాలా కాస్ట్ కదా, బాగుంటుంది, చాలా వైట్గా. అది కొంచెం కనిపించట్లేదు, బస్సులో నుంచి తీశాను చూపిద్దామని చెప్పి. మొత్తం ఎండిపోయింది, కొంచెంగా ఎక్కడ వాటర్ లేవండి. ఒక కామెడీ చెప్పమంటారా? ఇట్లా ఎండిపోయింది కదా ఇది మొత్తము. అయితే అలా వీడియో తీస్తూ ఉన్నాను. ఆ ఎండిపోయిన బ్రిడ్జెస్ కింద నీడ ఉంటుంది కదా, ఆ నీడకి అదేంటి మంచాలు వేసుకొని పడుకున్నాను ఫ్రెండ్స్. నాకు చూసి కొంచెం నవ్వు వచ్చింది. వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, అప్పటికి బస్సు వెళ్ళిపోయింది. నేను జూమ్ చేసి లోపల బస్సు అయితే వెళ్ళిపోయింది. ఆ పెన్నా రివర్ పక్కనే కొంచెం కూడా దూరం ఉండదు, పక్కన నుంచే ఇల్లు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ పెన్నా రివర్ అంతా నీళ్ళు వస్తే అది ఎప్పుడు చూడలేదు ఇన్ని ఇయర్స్ నుంచి, కానీ నాకు అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది, పెన్నా రివర్ నిండిపోతే కొంచెం దగ్గరికి వస్తే ఇల్లులన్నీ ఏం చేస్తారు, అన్నీ మునిగిపోతాయి కదా అన్నట్టు అనిపిస్తుంది. అంత దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇల్లులు అయితే. అయితే ఆ వెన్స్డే థర్స్డే ఎక్కడికి వెళ్ళాను అది చెప్పకుండా ఇదంతా సోది చెప్తుంది అనుకుంటున్నారా? అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే వెన్స్డే మా నాన్న తీసుకొని నేను చెకప్కి వెళ్ళానని చెప్పాను కదా, డయాగ్నోస్టిక్ సెంటర్కి టెస్ట్స్ కోసం వెళ్ళి వచ్చేసాము. తర్వాత ఆ రోజు నైట్ నాకు కాల్ వచ్చింది, ఇలాగా కొంచెం ఎక్కువ ఉంది పర్సంటేజ్, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మా రూల్స్ ప్రకారం ఇంతకంటే ఎక్కువ ఉంటే మీకు కాల్ చేసి చెప్పాలి అని చెప్పారు. అందుకని నేను పొద్దున్నే ఇంకా తీసుకొని వెళ్ళాను హాస్పిటల్కి. చెకప్కి వెళ్తే అక్కడ డాక్టర్తో మాట్లాడాను, కొంచెం చెప్పాడు, ఇలా ఉంటే మళ్ళీ తీసుకురండి, లేకపోతే బాగుంటే మాత్రం ఈ మెడిసిన్ కంటిన్యూ చేసి మళ్ళీ తర్వాత 6 monthsకి రండి అని చెప్పాడు. ఓకే అనుకొని వచ్చాము. తర్వాత 1 day బాగుంది,
తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్కి ఏమైందో ఫ్రెండ్స్, కొంచెం వామిటింగ్ అవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఆ బాధలో ఉండి కొంచెం వీడియో పెట్టలేకపోయాను, ఇదే రీజను. తర్వాత మా అక్క, మా బావ అండ్ మా పెదనాన్న వీళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ మా ఇంటికి. వచ్చి మా పెళ్లి ఫోటోలు చూస్తున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.